ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జనం దృష్టిని మళ్లించేందుకు వలసలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన పదవులను వేరే వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు కాకాణి. అన్ని విధాలా ఫెయిల్ అయింది. నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు. ప్రజల్లో ఒక వ్యతిరేకం ఉంది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్తాలా. కాబట్టి నేను అడదాకా ఏమన్నాడంటే ఎవరి దగ్గర ఎవరిని తీసుకునేది లేదు, ఎవరిని కొనుక్కోలేదు. ఈరోజు ఇండైరెక్ట్ సేల్ అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి, మా వాడు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీటును కొనుక్కుంటున్నారు. ఎప్పుడన్నా జరిగిందా జిల్లా చరిత్ర రాష్ట్ర చరిత్రలో అంటే మీకు అర్థమైందో లేదో మరలా వివరంగా చెప్తా. ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయడానికి ఎమ్మెల్సీకి ఇంత, ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఇంటికి పోతే ఆ సీటు ఎవరికి వేరే వాడు ఎవడైనా కొనుక్కోవచ్చు. ఆ సీటు నువ్వు రాజీనామా చేయి అంటే ఉద్యోగం కొనుక్కున్నట్టు. నువ్వు రాజీనామా చేయి, నాకు ఇస్తాడు ఆ సీటు చంద్రబాబు, కాబట్టి ఇదిగో నీకు ఇంత ఇస్తా. వాళ్ళేంది సరే నాకు ఇంత ఇచ్చేయ్యా, నేను బయటికి వెళ్ళిపోతాను, ఆ ఉద్యోగం నువ్వు తీసుకో. ఎంత నీచమైనటువంటి రాజకీయాలు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైసీపీ నేతలను కొనుగోలు చేసినంత మాత్రాన పార్టీని దెబ్బతీయలేరని తెలిపారు. వైసీపీలో తమ పదవులకు రాజీనామా చేసిన నేతలకు అవే పదవులు చంద్రబాబు ఇవ్వాలి అన్నారు కాకాణి. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నువ్వు ఎవరి చేత అయితే రాజీనామా చేస్తున్నావో వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో ఆ టికెట్ వాళ్ళకే ఇస్తావా? ఇవ్వాలి కదా. కొంతమందికి మాత్రం నేరుగా వాళ్ళతోనే బేరసారాలు పెట్టావు. మీరు రాజీనామా చేయండి, మరలా నా పార్టీలోకి రండి, నా పార్టీలో ఈరోజు నీకు అవసరం ఏముంది? దాదాపుగా 21 మంది నీకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, నీకు సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల మీద నువ్వు ఎందుకు కన్నేసావు అంటే డైవర్షన్ పాలిటిక్స్.